నేను మీ మనోజ్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు ఎంత ఉత్కంఠ రేపాయో, చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకునేది ఎవరు, మేయర్ని అధిరోహించేది ఎవరు, ఒకవేళ అక్కడ కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా, బీజేపీ గెలిచినా ఆ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ఉత్కంఠభరితమైనటువంటి చర్చ జరుగుతోంది. క్యాంప్ రాజకీయాలకు 3 పార్టీలు తెరలేపాయి. 3 పార్టీలు కూడా వివిధ ప్రాంతాల్లో క్యాంపులు నడుపుతూ ఉన్నాయి. ఏకంగా ఓ కౌన్సిలర్ సీటుకి మద్దతు తెలపడానికి 1 కోటి నుంచి 2 కోట్లు పలుకుతోందంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సినారియో ఉందనేది. సో ప్రజెంట్ ఎక్కడికక్కడ కొంత హాట్ టాపిక్ కొనసాగుతోంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 7 మున్సిపల్ కార్పొరేషన్లు చాలా కీలకం. నేను డైరెక్ట్గా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మంచిర్యాలలో మొత్తంగా 60 స్థానాలు ఉన్నాయి. 60 స్థానాల్లో 31 మ్యాజిక్ ఫిగర్. సో 44 కాంగ్రెస్ గెలిస్తే 7 బీఆర్ఎస్, 5 బీజేపీ, 3 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. సో దీంతో అక్కడ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అక్కడ మేయర్ పీఠాన్ని అధిరోహించేది బీసీ జనరల్ రిజర్వేషన్కి సంబంధించి అలాట్ చేశారు. సో బీసీ జనరల్, బీసీలో నుంచి ఎవరో ఒకరు ఆ స్థానాన్ని దక్కించుకోబోతున్నారు. సో అక్కడ హంగు లేదు, ఏం లేదు, క్లియర్ కట్గా కాంగ్రెస్ వైపుగా ఉంది. కాబట్టి డైరెక్ట్గా నేను ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, సిచ్యువేషన్ ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ని బీసీలు దక్కించుకోబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది. ఎవరికి ఆ సీటు భరించబోతోంది? అప్డేట్స్ ఏంటి? ఇక్కడ మనకున్న సమాచారం మేరకి ధరణి మధు పేరున పడుతోంది. అప్డేట్స్ ఏంటి? ఎవరు దక్కించుకోబోతున్నారు? ఎస్ మధు, పర్ఫెక్ట్ గా. ఎస్ మనోజ్, పర్ఫెక్ట్ గా మీరు చెబుతున్నది అక్షరాల నిజం. రేపు అదే జరగబోతుంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే కూడా గతంలో ఎగ్జిట్ పోల్స్ లో కూడా మనం అదే ఇచ్చాం. ఇప్పుడు కూడా మళ్ళీ చెబుతున్నాం, ధరణి మధుకర్ ఆల్మోస్ట్ ఆల్ పేరు ఫైనల్ అయింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనే 7 బిగ్గెస్ట్ కార్పొరేషన్ లో బిగ్గెస్ట్ మెజార్టీ ఇచ్చి సింగిల్ డిజిట్ గా ఎవరిపై ఆధారపడకుండా, క్యాంపు రాజకీయాలు లేకుండా, ఉద్గంట భరితమైన వాతావరణం లేకుండా చాలా క్లియర్ కట్ గా, సింపుల్ గా, ఒక రకంగా చెప్పాలంటే ప్రేమ్ సాగర్ రావు బిగ్ విక్టరీ అని చెప్పుకోవచ్చు. చాలా కూల్ గా అక్కడ ఫైనల్ అయిపోయింది. మంచిర్యాల కార్పొరేషన్ అభ్యర్థిగా ధరణి మధుకర్ పేరుని ఆల్మోస్ట్ ఆల్ పక్కాగా కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించి అధికారికంగా వెలువడవలసి ఉంది. ఏదైనా అటు ఇటు అయ్యే అవకాశం కూడా లేదని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ మనకున్న సమాచారం ప్రకారం తెలిసింది. అయితే ఇప్పటికే కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో బిగ్ విక్టరీ కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలను కైవసం చేసుకుంది. గతంలో కూడా ఆర్టీవీ ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా 45 స్థానాలు కైవసం చేసుకోబోతుందని మనం చెప్పాం. ఇప్పుడు అదే అక్షరాలు జరిగిన పరిస్థితి. బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్నట్టు చాలా క్లియర్ గా ఇక్కడ కనబడింది. కమింగ్ బ్యాక్ టు మున్సిపల్ కార్పొరేషన్ రవినాయక్, సో ఆదిలాబాద్ లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు 10. ఈ 10 6 హంగు కొనసాగుతున్నాయి. 3 కాంగ్రెస్ గెలిచింది, 1 బీఆర్ఎస్ గెలిచింది. సో బైన్సాలో జనరల్ స్థానం ఉంది, అక్కడ హంగు కొనసాగుతోంది. ఎవరికి కైవసం చేసుకోబోతున్నారు? ఖానాపూర్లో అక్కడ హంగు కొనసాగుతోంది. జనరల్ స్థానం అది మున్సిపల్ చైర్పర్సన్ కోసం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది. నిర్మల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపొంది, జనరల్ ఉమెన్. సో ఆసిఫాబాద్లో హంగ్ ఉంది, బీసీ జనరల్. కాగజ్ నగర్లో హంగ్ ఉంది, బీసీ ఉమెన్. సో బెల్లంపల్లిలో హంగు కొనసాగుతుంది, జనరల్ ఉమెన్. సో అటు చెన్నూరులో బీసీ ఉమెన్ ఉంది, కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. క్యాతనపల్లిలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది, జనరల్ ఉమెన్ ఉంది. లక్షట్పేటలో ఎస్సీ జనరల్, కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆదిలాబాద్లో కూడా హంగు కొనసాగుతోంది. సో ఈ 10 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్ని హంగ్ క్లియర్ అయిపోయాయి? హంగుకి ఒక ఫుల్ స్టాప్ పడిందా? ఒకవేళ హంగు కనుక ఫుల్ స్టాప్ పడితే అక్కడ చైర్పర్సన్ పీఠం ఎవరు దక్కబోతోంది? కాంగ్రెస్ గెలిచిన చోట ఎవరికి చైర్పర్సన్ పీఠం ఇవ్వబోతోంది? బీఆర్ఎస్ ఎవరికి ఆ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించబోతోంది? ఎస్ మనోజ్, క్లియర్ గా ఆర్టీవీ ముందు నుంచే చెబుతుంది. జరుగుతున్న పరిస్థితులను పక్కాగా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు జరగబోయేది కూడా 99% అదే జరగబడుతుంది. 1% ఏదైనా క్యాండిడేట్ల మార్పు అటు ఇటు కావచ్చు, కానీ పక్కాగా ఫోటోలతో సహా, పేర్లతో సహా ఎక్స్క్లూజివ్ గా ఇస్తున్నాం. మనం ఒకసారి బైన్సా చూసినట్టు కనుకైతే ఇండిపెండెంట్ అభ్యర్థి పేరు ఖరారైనట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. తుమ్మల దత్తి పేరు దత్తాత్రి పేరు కన్ఫర్మ్ అయింది. అక్కడ నుంచి ఇది 6 మున్సిపాలిటీల హంగులో ఇది ప్రధాన భాగం. అక్కడ నుంచి మనం నేరుగా ఖానాపూర్కి వస్తే, ఖానాపూర్లో నిమ్మల రమేష్ పేరు ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయినట్టు మనకు సమాచారం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఒక మిరాకిల్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోబోయే పరిస్థితి కనబడుతుంది. ఇది దాదాపుగా ఖరారైందని మనకున్న సమాచారం ప్రకారం తెలిసింది. ఇక్కడ నుంచి మనం మరో పెద్ద ట్విస్ట్ ను ఇప్పుడు చెప్పబోతున్నాం. అక్కడ చిక్కుముడి విప్పబోతున్నాం. ప్రధానంగా
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యేసి అక్కడ ఒక పేరు కన్ఫర్మ్ అయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ల సహాయంతో చైర్పర్సన్ దక్కించుకోబోతున్నారు. చైర్పర్సన్ పేరు సుష్మాగా పేరు తెలుస్తుంది. అంబటి సుష్మా పేరును డిసైడ్ చేస్తూ ఆల్మోస్ట్ ఆల్ అధికారికంగా వెలువడమే తర్వాయి భాగం. మళ్ళీ చెబుతున్నాను, అధికారికంగా వెలువడమే తర్వాయి భాగం. ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ రేపు చైర్పర్సన్ స్థానంలో కూర్చోవడానికి అన్ని ఏర్పాట్లు చకచక జరగబోతున్నాయని మనకు తెలిసింది. ఇండిపెండెంట్ల మద్దతు వీళ్లకు కాంగ్రెస్ పార్టీకి చేయబోతుంది అని తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ నుంచి మనం కాగజ్ నగర్కి వెళ్దాం. కాగజ్ నగర్ లో ప్రధాన చర్చ ప్రధానంగా ఎవరు చేయబోతున్నారనే ఒక ఉద్కంఠను కూడా ఇప్పుడు మనం దాన్ని చిక్కుముడి విప్పబోతున్నాం. ఇక్కడ దస్తగిరి పేరు కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది. ఒక ప్రధాన పార్టీ వీళ్ళకు మద్దతు ఇవ్వబోతుంది. ప్రధాన పార్టీకి వైస్ చైర్మన్ ఆఫర్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అవుతున్నట్టు తెలిసింది. దండే విఠల్ ఎక్స్ అఫీషియల్ ఓటు ద్వారా ఈ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే ఇక్కడ కొంత రిజల్ట్ డిఫరెంట్ గా ఉండే అవకాశం చివరి నిమిషంలో ఉందని ఒక ప్రచారం అవుతుంది. ఇక్కడ నుండి మనం ఆదిలాబాద్ చెప్పాం, ఆదిలాబాద్ కాగజ్ నగర్ చెప్పాం, ఇప్పుడు ఆసిఫాబాద్కు వెళ్తున్నాం. ఆర్టీవీ ఎగ్జిట్ పోల్ సర్వేలో ముందే చెప్పాం, ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుందని చెప్పాం. ఇప్పుడు పక్కాగా అదే జరుగుతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ల సహాయంతో బీసీ అభ్యర్థి అబ్దుల్లాను ఆడ ఆల్మోస్ట్ ఆల్ పేరు ఖరారు చేసింది. రేపు పొద్దున ఆ చైర్పర్సన్ స్థానంలో కూర్చోబోతున్నట్టు పక్కాగా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే మాట్లాడుకోవడం కూడా అంతా అయిపోయిన పరిస్థితి కనబడింది. ఆశపడ్డ బీఆర్ఎస్ కు అక్కడ భంగపాటు ఎదురైనట్టు మనకు క్లియర్ గా కనబడుతుంది. కోవ లక్ష్మి ఎంత శ్రమించినా ఫలితం దక్కలేకపోయింది. ముందు నుంచి కూడా ఆర్టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే అదే చెబుతుంది. రేపు జరగబోయే పరిణామాలు కూడా ఆ విధంగానే ఉండబోతుందని మనకు తెలిసింది. ఇక్కడ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా కీలకంగా మారారని మనం చెప్పక తప్పదు. అక్కడ నుండి కేతనపల్లికి వెళ్తే కేతనపల్లిలో మనం చెప్పినట్టుగా చాలా క్లియర్ గా బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పొత్తుతో నేరుగా ఆడ చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది. చైర్పర్సన్ స్థానం కైవసం చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఆల్ అన్ని పూర్తయ్యాయి. ఇక్కడ శ్వేత ఆ చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నట్టు మనకు పక్కా సమాచారం ఉంది. ఎక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. చాలా క్లియర్ గా అక్కడ బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది. ఇక్కడ నుంచి మనం బెల్లంపల్లికి వెళ్దాం. బెల్లంపల్లిలో కూడా చైర్పర్సన్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకుంది. హైడ్రామా మధ్య కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా కసరత్తు చేసింది. మంత్రి వివేక్ వెంకటస్వామి ఇన్వాల్వ్ తో బెల్లంపల్లి సీన్ రివర్స్ అయింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ దావ రమేష్ దంపతులు ఇద్దరు కూడా ఇక్కడ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అక్కడి చైర్పర్సన్ స్వాతిగా ఇప్పటికే పేరు బయటకు వచ్చింది. ఇది ఆల్మోస్ట్ ఆల్ రేపు పొద్దున పక్కాగా జరగబోతుంది. ఈ విధంగా ఇటు చెన్నూరులో మనం చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఉన్న 10 మున్సిపాలిటీల్లో ఒక కార్పొరేషన్లో మనం చెప్పినట్టుగా ఎక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా 9 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతుందని చెప్పాం. అదే జరగబోతుంది. అక్కడ మనం నిర్మల్లో చూసినట్టుగైతే నిర్మల్ క్లియర్ పిక్చర్ ఉంది, ఎటువంటి సందేహం లేదు. నిర్మల్లో చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతుంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ నేరుగా మహిళా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ పుష్పల కావ్యను ఆ పేరును ఆల్మోస్ట్ ఆల్ అధిష్టానం ప్రకటించడమే లేటు, అంతా అయిపోయింది. ఇక్కడ ఎమ్మెల్యే వెడమ బొజ్జు కొంత చాకచక్యంగా ఖానాపూర్ ఇది 2 కూడా తన ఉన్న లైన్ తో క్లియర్ చేస్తున్నట్టు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 9 ఖాతాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతుంది. ఒకే ఒక స్థానం, అది కేతనపల్లిలో బీఆర్ఎస్ జెండా ఎగరేయబోతున్నట్టు మనకు స్పష్టమైన సమాచారం ఉంది. మంచిర్యాలలో కూడా
కార్పొరేషన్ లో రమణయ్య ఒకసారి బైన్సా ఖానాపూర్ లక్షట్పేటకి సంబంధించి బైన్సాలో కొంత హంగ్ ఉంది, ఖానాపూర్ లో హంగ్ ఉంది, లక్షట్పేటలో ఏదైనా పేరు కన్ఫర్మ్ చేస్తున్నారా? అది కూడా మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది కాబట్టి. ఎస్, మనది లక్షట్పేట కూడా చాలా క్లియర్ గా కంప్లీట్ అయిపోయింది. లక్షట్పేటలో పేరు కన్ఫర్మ్ చేసినట్టు మనకు పక్కా సమాచారం ఉంది. లక్షట్పేట లో ఒక పేరును ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కన్ఫర్మ్ చేశారు. ఆ పేరు మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. అయితే లక్షట్పేటలో మనం చెప్పినట్టుగానే ఆర్టీవీ చెప్పినట్టుగానే ఆర్టీవీ ఏదైతే చెప్పిందో అదే జరిగింది. లక్షట్పేటలో అంజలి పేరు దొంత అంజలి నరసయ్య పేరును కన్ఫర్మ్ చేసింది. కన్ఫర్మ్ చేస్తూ ఆ ముందే అంటే ఎలక్షన్ కు ముందే నిలబెట్టిన రోజే ఇగో పలానా చైర్మన్ ను నేను ప్రకటిస్తున్నాను, నన్ను చూసి ఓటేయాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. స్వతహాగా ముందు నుంచి కూడా తను ముక్కుసూటిగా విషయాన్ని సూటిగా చెప్పే వ్యక్తి కాబట్టి అక్కడ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే చాలా పక్కాగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. రేపు పొద్దున ఇటు అంజలి పేరును అంజలి అధికారికంగా చైర్పర్సన్ అక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, చాలా క్లియర్ గా మనం చెప్పేది. ఖానాపూర్ అండ్ బైన్సా సిచ్యువేషన్ ఏంటి? ఖానాపూర్ లో అండ్ బైన్సాలో హంగ్ ఉంది. బైన్సాకు సంబంధించి ఎంఐఎం దక్కించుకుంటుందా లేదంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారా? ఏదైనా దొరుకుతుందా? మనం చాలా క్లియర్ గా బైన్సాకు సంబంధించిన అంశంలో క్లారిటీ వచ్చేసింది. అక్కడ ఇండిపెండెంట్లు మాకు ఇస్తారా లేదంటే మళ్ళీ ఎలక్షన్ కు వెళ్దామా? ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, ప్రజా చైతన్యాన్ని ఎవరు మార్చలేరు, చాలా స్పష్టమైన మెజారిటీ మాకుంది, మా దగ్గర ఇండిపెండెంట్ల సపోర్ట్ మాకుంది, మీరు కూడా మాకే సపోర్ట్ చేయండి, కావాలంటే తర్వాత మాట్లాడదాం, కానీ మాకు ఇవ్వాలని ఇండిపెండెంట్లు చెబుతున్న పరిస్థితి చాలా క్లియర్ గా మనం చెప్పిన దత్తాత్రేయ ఏదైతే ఉన్నదో అతను పేరు కన్ఫామ్ అయింది. ఒకవేళ ఏదైనా అటు ఇటు అయితే మరో పేరు కూడా అక్కడ చలామణిలో వస్తుంది. ఆ పేరు ఇండిపెండెంట్ అభ్యర్థి తనను కూడా ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ అక్కడ ఇండిపెండెంట్లకు ఇవ్వాలని స్పష్టత వచ్చేసింది. ఎక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. మీరు చెప్పినట్టుగా అక్కడి నుంచి మనం ఖానాపూర్కి వెళ్తే ఖానాపూర్లో దావ రమేష్ మరియు మరో మహిళ పేరు అక్కడ వినబడుతుంది. కానీ ఆల్మోస్ట్ ఆల్ దావ రమేష్ పేరే ఆల్మోస్ట్ మన అక్కడ నిమ్మల రమేష్ పేరు ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయింది. నిమ్మల రమేష్ కు సంబంధించిన అంశంలో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకుండా ముందుకుండబోతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా ఎక్స్క్లూజివ్ సమాచారంతో ఆర్టీవీ ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు రాష్ట్రంలో ఉన్న పలువురికి ఎగ్జిట్ పోల్ సర్వేస్ తో పాటు ఇప్పుడు రేపు జరగబోయే చైర్పర్సన్ అని కూడా వీళ్ళే ఉండబోతున్నారని చెప్పబోతున్నాం. పక్కాగా ఇదే జరగబోతుంది. చెన్నూరు కన్ఫర్మ్ చేయండి. చెన్నూరు సంబంధించి కాంగ్రెస్ అక్కడ అధిరోహించింది. సో కాంగ్రెస్ ఎవరికి ఆ స్థానాన్ని కట్టబెట్టబోతోంది బీసీ మహిళల్లో? ఎస్, మనం చెన్నూరు కాస్త గోప్యంగా నడుస్తుంది. మంత్రి వివేక్ వెంకటస్వామి ఎవరితో మాట్లాడట్లేదు. చాలా క్లియర్ గా నేను ఒక సీల్డ్ కవర్ రాసి పంపుతాను, వాళ్ళ పేరు మాత్రమే ఉండబోతుంది. బీసీ సామాజిక వర్గంలో అధిష్టానానికి కట్టుబడి ఎవరైతే పనిచేశారో వారికే ఇవ్వబోతున్నామని అందరికి చెప్పినట్టు తెలిసింది. అయితే ఇది ఇప్పటికే క్యాండిడేట్ పై కసరత్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కసరత్తులో ఏ పేరు బయటికి వస్తుందో కూడా ఇంకా ఎవరికి తెలియకుండా కొంత గోప్యత మెయింటైన్ చేస్తున్నారు. ఇది కూడా అతి త్వరలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందించే ప్రయత్నం చేస్తుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి చాలా క్లియర్గా ధరణి మధు, సో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అక్కడ మేయర్గా ధరణి మధు నేమ్ని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దక్కించుకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్ ఉంటారు. ఆ తర్వాత ఆదిలాబాద్ సంబంధించి 10 మున్సిపాలిటీలో సో బైన్సాలో దత్తాత్రేయ ఇండిపెండెంట్ క్యాండిడేట్. సో ఇండిపెండెంట్లు మాకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మాకు ఇవ్వాలని చెప్పడంతో ఎంఐఎం కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇండిపెండెంట్ దత్తాత్రేయ అనేటువంటి వ్యక్తి పేరు ప్రధానంగా వినిపిస్తోంది మున్సిపల్ చైర్పర్సన్గా. ఇక ఖానాపూర్ నుంచి నిమ్మల రమేష్ మరియు ఇంకొక మహిళ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది ఇక్కడ కూడా. సో అవుట్ ఆఫ్ మొత్తం ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఇక్కడ 10 మున్సిపాలిటీలు ఉంటే 9 కాంగ్రెస్ కైవసం చేసుకుంది, హంగ్ని క్లియర్ చేసుకుంది. సో ఇక్కడ ఖానాపూర్లో హంగ్ ఉంది. ఖానాపూర్లో హంగ్ ఉంటే అక్కడ కాంగ్రెస్ నిమ్మల రమేష్ లేదా మరొక మహిళ పోటీ పడుతున్నారు. సో ఎవరొక పేరు కన్ఫర్మ్ కావాల్సింది. నిర్మల్లో మ్యాండేట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. సో కాంగ్రెస్ పార్టీ నుంచి పుష్పల కావ్య అక్కడ చైర్పర్సన్ పీఠను అధిరోహించబోతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.